ప్రజలను పట్టించుకోరు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోరు, కూటమిలోని మిత్రపక్షాలను పట్టించుకోరు. ఎడాపెడా రెండు చేతులతో అక్రమార్జన చేసుకోవటం తప్ప తనకింకేం పని లేదంట్లుగా వ్యవహరిస్తున్న ఒక టీడీపీ ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు. కూటమి మరో 3 ఏళ్ల పాటు అధికారంలో ఉండే అవకాశాలున్న తరుణంలోనూ ఈ ఎమ్మెల్యే వైఖరి నచ్చక టీడీపీకి గుడ్ బై చెప్పడానికి పార్టీ నేతలు క్యూలు కట్టడం చర్చనీయాంశమవుతోంది. ఏదో నక్కతోక తొక్కి ఎమ్మెల్యే అయ్యాం, మరోసారి గెలిచే అవకాశాలే ఉండవు అనుకున్నారేమో, కానీ ఆ పచ్చపార్టీ ఎమ్మెల్యే అరాచకాలు, అడ్డుగాలు, దోపిడీలతో పేటరేగిపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు బీవీ జయనాగేశ్వర్ రెడ్డి. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ జయనాగేశ్వర్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో అందరినీ దూరం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపరు. సొంత పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోకపోవడంతో జయనాగేశ్వర్ రెడ్డి పట్ల తీవ్ర అసంతృప్తి రగులుతోంది. ఇలాంటి నాయకుడితో కలిసి పనిచేయలేమనుకుంటోన్న నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా బలహీనపడ్డంపై పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరు నచ్చక చాలా మంది పార్టీని వీడాలని నిర్ణయించుకోగా, కొందరు మాత్రం ఎమ్మెల్యే ఏర్పాటు చేసే కార్యక్రమాలకు డుమ్మాలు కొడుతున్నారు. ఎమ్మెల్యేకి దూరంగా ఉంటున్నారు. దశాబ్దాల తరబడి పార్టీ జెండా మోస్తోన్న వృద్ధ నేతల నుంచి యువ నేతల వరకు ప్రతి ఒక్కరూ జయనాగేశ్వర్ రెడ్డి తీరును ఎండగడుతున్నారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలను అవమానించడమే కాదు, మిత్రపక్షాలతోనూ గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ మధ్య బీజేపీ నేతలు మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో జెండా ఎగరేసేందుకు దిమ్మె నిర్మించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రాత్రికి రాత్రే ఆ దిమ్మెను తొలగించారు అధికారులు. దీనిపై బీజేపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. పార్టీ జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి తనకు ముడుపులు చదివించుకున్న వారికే పార్టీ పదవులను కట్టబెడుతున్నారట జయనాగేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యే నాయకత్వంలో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండనే ఉండదనుకుంటోన్న కార్యకర్తలు, నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ మధ్యనే టీడీపీ మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి పార్టీని వీడారు. టీడీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణతేజ నాయుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మిగనూరు మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునతో పాటు పలువురు నేతలు పార్టీతో అనుబంధాన్ని తెంచుకున్నారు. కింది స్థాయి నేతలు, కార్యకర్తలే కాదు, సీనియర్ నేతలు సైతం ఎమ్మెల్యే తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. వారు కూడా మూటాముల్లే సర్దుకుంటున్నారు. ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధినేతకు విన్నవించుకున్నా లాభం లేకపోయిందట. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాచాని సోమనాథ్ తోనూ ఎమ్మెల్యేకి పొసగడం లేదట. గత ఎన్నికల్లో సోమనాథ్ కూడా పోటీ పడ్డారు. అందుకే జయనాగేశ్వర్ రెడ్డి ఆయన్ను శత్రువుగా భావిస్తున్నారట. ఈ మధ్యనే ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం పరిధిలోని చేనేత విక్రయశాలలను ఆప్కోలో విలీనం చేయాలని ఎమ్మెల్యే ప్రయత్నించారు. అయితే చేనేత కార్మికులు దీనికి నిరసనగా ఆందోళనలు చేపట్టారు. చేనేత విలీన ఆలోచనకు నిరసనగా చేనేత సహకార సంఘం సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు సోమనాథ్. అంతేకాదు, విలీనాన్ని అడ్డుకున్నారు. దాంతో జయనాగేశ్వర్ రెడ్డికి మండిపోయింది. తన ఆలోచనను భగ్నం చేయడంతో కుతకుతలాడిపోతున్నారు. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.